పార్లమెంటు స్థానానికి సిపిఎం పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట వారసత్వాన్ని తీసుకెళ్తున్నటువంటి ప్రాంతాలు. నాడు సాయుధ రైతాంగ పోరాటంలో కీలక భూమికి పోషించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. దాంతోపాటు ఆ పోరాట ఫలితాన్ని అనుభవించినటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. గ్రామ గ్రామాన ఎర్ర జెండాను పరిచయం చేసిన అవసరం లేదు. విస్తృతంగా ప్రజలందరూ కూడా ఎర్ర జెండాని గుడ్డలు కాపుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో కొనసాగుతా ఉన్నారు. రెండో విషయం ఏంటంటే, ఎన్నికల్లో విధానపరంగా చూసిన వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత జీవితాన్ని చూసినా కూడా నేను ఒక విషయం చెప్పదలిశాను. జనగాం ప్రాంత ప్రజలందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఒక ఉద్యమ పార్టీ, ఒక విప్లవ పార్టీ. అనేక ఉద్యమాలు చేస్తుంది, అనేక ప్రత్యక్ష పోరాటాలు చేసినటువంటి పార్టీ. ఈ దేశ భవిష్యత్తు కోసం ఒక దేశభక్తితో పోరాటం నిర్వహించినటువంటి పార్టీ. అందుకే ఈ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకు మిగతా రాజకీయ పక్షాలకు సంబంధించి చూసినప్పుడు అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక తానులోని ముక్కలే. కాబట్టి ఈ బూర్జువా పెట్టుబడిదారి పార్టీలు కేవలం డబ్బును నమ్ముకొని మాత్రమే రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. డబ్బు తప్ప ఎలాంటి అర్హత లేనటువంటి పార్టీలు అవి. అందుకే డబ్బుతోని పేద ప్రజల్ని, సామాన్యుల్ని అందరినీ కూడా గందరగోళం చేయడానికి కూడా ఎన్నికల్లో డబ్బు సంఖ్యతో వస్తూ ఉన్నారు. డబ్బును తిరస్కరించండి. ఈ ఎన్నికల్లో ఇలాంటి అవకాశవాద పార్టీలను ఓడించాలని చెప్పిన ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను ప్రజా జీవితంలో 30 సంవత్సరాలుగా జీవితంలో ఉన్నాను. అనేక పోరాట అనుభవాలు, ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొన్నాను. అనేక లాఠీ దెబ్బలు, అనేక పోలీసు నిర్బంధాలు అనుభవించాను. కాబట్టి జనగాం ప్రాంత ప్రజలందరూ కూడా ఒక పోరాట వారసునిగా నన్ను ఆశీర్వదించి సిపిఎం పార్టీ సుత్తీకుడు నక్షత్రం గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ రకంగా జనగాం ప్రాంతం కాదు, మొత్తం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం, అది సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యము, రహదారులు కావచ్చు, ఉపాధి కావచ్చు, మౌలిక రంగాలన్నిటిపై కూడా నేను పోరాడి విజయాలు సాధిస్తానని చెప్పని ఆ రకంగా నన్ను పార్లమెంటుకు పంపి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.